సినిమాలకు ప్రేరణ నిజ జీవిత గాథలు, కొన్ని విజయ గాథలకు ప్రేరణ సినిమాలు. అలా అచ్చం సినిమాల సాగిన ఓ నిరుపేద జీవితం, ఆయన సక్సెస్ జర్నీ ఆ తరువాత సినిమాకు ప్రేరణగా నిలిచింది. ఇక పట్టుదల, కఠిన శ్రమతో అడ్డంకులను అధిగమించి ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చనే స్ఫూర్తిని రగిల్చింది. మరి ఆ విజయగాథ ఏంటో తెలుసుకుందాం. బీహార్లోని పట్నాల్లోని విష్ణుర్ అనే ప్రక్రియ గ్రామంలోని నిరుపేద కుటుంబంలో జన్మించాడు ఆదిత్య పాండే. ముగ్గురు సోదరిమణులతో అతను చిన్నవాడు. ఇక దృఢ సంకల్పంతో యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. అయితే ఈ విజయం వెనుక ఓ తిరస్కారం. ఆ తిరస్కారం నుంచే విజయాన్ని వెతుకుతున్న తిరు గురించి తెలుసుకుంటే హృదయం ఉప్పొంగక తప్పదు. ఇక ఆదిత్య 8-9 తరగతుల్లో బాగానే చదివేవాడు. 10వ తరగతిలో ప్రేమ మొదలైంది. ఆ మైకంలో చదువును నిర్లక్ష్యం చేశాడు. ఫలితాల్లో వెనుకపడ్డాడు. ఫలితంగా తండ్రి అతన్ని పట్నాకు తిరిగి పంపాడు. అటు ప్రియురాలు కూడా అవమానపరిచింది. ఇక అది అతన్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈ ఎదురు దెబ్బతో తన జీవితాన్ని దిద్దుకోవడానికి వాడుకున్నాడు. ఇక 12వ తరగతి వరకు కేంద్రీయ విద్యాలయం మరియు కగర్బర్గ్ విద్యను అభ్యసించాడు. ఆ తర్వాత ఆదిత్య బాగా రాణించాడు. పంజాబ్లోని ఎల్పియు నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో డిగ్రీ పొందినప్పటికీ తన నిజమైన అభిరుచి ఇంజనీరింగ్లో లేదని ఆదిత్య గ్రహించాడు. విడిపోవడం వల్ల కలిగే బాధ అతన్ని వెంటాడుతున్నప్పటికీ తన కోరికతో 2018లో ఐఐటి రూర్కీ నుండి ఎంబీఏ పట్టా పొందాడు. ఇక ఐసిఐసిఐ బ్యాంక్లో ఉద్యోగంలో చేరాడు. 2020లో బ్యాంకింగ్ ఉద్యోగాన్ని వదిలి యూపీఎస్సీ పరీక్షకు సిద్ధమయ్యాడు. యూపీఎస్సీ పరీక్షల్లో 3 సార్లు విఫలమైనప్పటికీ నిరాశపడలేదు. తత్వశాస్త్రం తన ఐచ్ఛిక సబ్జెక్టులకు ఉండడంతో అతను యూపీఎస్సీ ఫలితం 2021లో కేవలం 2.5 మార్కుల తేడాతో ఉత్తీర్ణత సాధించలేకపోయాడు. ఢిల్లీలో ఐచ్ఛిక సబ్జెక్టుల తయారీ కోసం మాత్రమే కోచింగ్ అలా పూర్తి అంకితభావం, కృషి, దృఢ సంకల్పంతో తన 3వ ప్రయత్నంలో యూపీఎస్సీ పరీక్షలోని 48వ ర్యాంకును సాధించగలిగాడు. అలా 2022లో కృషి, దృఢ సంకల్పం ఫలించింది. ఆదిత్య జీవితం స్ఫూర్తిదాయకమైన కథ. కష్టాలు, నష్టాలు ఎన్ని వచ్చినా, ఎన్ని ఎదురు దెబ్బలు, చేదు అనుభవాలు ఎదుర్కోవాల్సి వచ్చినా కలలను నెరవేర్చుకోవాలనే సంకల్పమే ధైర్యం. ఇక అదే గొప్ప విజయాలకు పునాది అని నిరూపించాడు.